ఇక్కడ మాట్లాడితే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి వచ్చి. హారిజాంటల్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అసలు? మీరు సెక్రటేరియట్ ఉద్యోగాలు చేశారు కదా, తీశారు కదా లాస్ట్ గవర్నమెంట్లో, అప్పుడు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకుని చేశారు. నాకు తెలిసి జీవో నెంబర్ 77 ఐ థింక్ సో, జీవో నెంబర్ 77 ఐ థింక్ 2022లోనే వచ్చినట్టుంది జీవో నెంబర్ 77. ఇదిగో ఆ జీవో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్. అది హారిజాంటల్ రిజర్వేషన్లోనే ఇప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియ కూడా మొత్తం కొనసాగింది. అందులో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏదైతే కొంతమంది ఇద్దరు ముగ్గురిని తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేసారు అలా ఇచ్చేసారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇందులోని కూడా మేము అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రతిదానికి ఒకటేంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తల దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరణగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో అన్నారు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని. ఎవడో ఫోన్ చేసి నేను శాప ద్వారా చేంజ్ చేస్తాను డబ్బులు కావాలని అడిగితే ఆ రికార్డు ఏదో పట్టుకుని వేలాడుతున్నారు. దాని తర్వాత కేసు ఫైల్ అయింది. అంతేగాని శాపలో పలానా వాడికి ఇస్తానని చెప్పి కూడా అనలేదు. అయినా కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నోట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. మనకి ఇన్వెస్టిగేషన్ కూడా రెడీ అవుతుంది కాదు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక కేసు ఏదో చెప్పారు, అంటే ఎలిజిబిలిటీ కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని. కోర్టు కేసు ఉందా లేదా, ఈవెన్ పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా మనం వెరిఫికేషన్కి వెళ్తే నీ మీద కేసు ఉందా, కోర్టులో కేసు ఉందా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు బేస్ చేసుకొని అక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. అంతే తప్పించి పాస్పోర్ట్ ఆఫీసర్ వెళ్ళి దాని మీద కేసు ఉందా, ఆవిడ మీద కేసు ఉందా, లేకపోతే అతని మీద కేసు ఉందా అని మాత్రం మాట్లాడరు. ఆ రోజు అక్కడ విజయనగరం ఎస్పీ చాలా క్లియర్గా ఈవిడ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని సర్టిఫై చేసిన తర్వాతనే ఆ పోస్టింగ్ కూడా వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మా దగ్గర మీకు ఇందాకే చెప్పాను అకాడమిక్ క్వాలిఫికేషన్ గురించి. 15 మంది టీం వెరిఫై చేయాలి, సర్టిఫై చేయాలి. ఈరోజు మీకు పబ్లిక్ డొమైన్లో కీ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ వరకు ప్రతిదీ కూడా సెలక్షన్ లిస్ట్ వరకు పెట్టుకొని హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం విత్ ట్రాన్స్పరెన్సీ మేము చేసాము. ఇంకొకటి నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో సంథింగ్ కోర్ట్ ఆర్డర్, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ కూడా కొన్ని చేయాల్సి వచ్చింది, చేసాము. వీటన్నిటికీ మించి నేను కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి అంటే వీళ్ళు టీచర్ని దాన్ని ఏమంటారు, మన మందు షాప్ ఉంది, అది లిక్కర్ షాప్స్ ముందు కర్రలు పెట్టుకుని ఉంచని లైన్లు కూడా అంటే లిక్కర్ కొనుక్కునే వాళ్ళని కూడా లైన్లో ఎలా పెట్టాలి అన్నది టీచర్లను పెట్టి లైన్లో పెట్టించిన ఘనత కలిగిన వ్యక్తులు ఆ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. నిన్న ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఒక జీవో ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని స్పోర్ట్స్ని ఆథరైజ్డ్గా తీసుకోవచ్చు అని చెప్పి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులోని మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు? అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు? బ్రిడ్జ్ స్పోర్ట్స్లో ఏషియన్ గేమ్స్లో. మీకు ఇంకో విషయం, ఏ స్పోర్ట్స్ అయినా ఎప్పుడైనా ఎందులోనైనా ఎలా చేయొచ్చు. కొన్ని సందర్భం ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్లో కూడా క్రికెట్ని ఎలా యాడ్ చేయాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి, చాలామంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన అథారిటేటివ్ లిస్ట్లో అది ఉంది. వీటితో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని.